భారత రియల్ ఎస్టేట్ రంగంలో ప్రస్తుతం స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో భారతీయులు 40 సంవత్సరాల వయసు వచ్చిన తరువాత లేదా రిటైర్మెంట్ కు చేరువలో ఉన్నప్పుడు మాత్రమే సొంత ఇంటి గురించి ఆలోచించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో వేగంగా మార్పు వచ్చింది. దేశంలో ఇళ్లు కొనుగోలు చేసే వారి సగటు వయసు 38 ఏళ్ల నుండి 34 ఏళ్లకు తగ్గిందని పలు సర్వేలు చెబుతున్నాయి. ఇంటి కొనుగోలులో యువతలో స్పష్టమైన మార్పు. ఇల్లు కొనేవారి సగటు ఏజ్ 38 నుంచి 34 ఏళ్లకు. ఉద్యోగం రాగానే ఇల్లు కొనే ఆలోచన. ప్రస్తుతం కెరీర్ ప్రారంభించిన కొత్తలోనే, అంటే సుమారుగా 10 ఏళ్లలోపే యువత తమకంటూ ఒక సొంతిల్లు ఉండాలని కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా 35 ఏళ్లలోపు ఉన్న యువత మిలీనియల్స్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ను కేవలం పెట్టుబడిగా చూడటం లేదు. అద్దె ఇళ్లలో ఉండే ఇబ్బందుల కంటే సొంతింటిలో ఉండే భద్రత, సామాజిక హోదాకే వారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కరోనా అనంతర పరిణామాల వల్ల వర్క్ ఫ్రం హోం విధానం పెరగడం, ఇంటి నుంచే కార్యాలయ పనులు చేసుకునేందుకు అనువైన విశాలమైన గదులు కావాలనుకోవడం ఈ మార్పుకు ప్రధాన కారణమని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. మిలీనియల్స్ లో పెరుగుతున్న కొనుగోలు శక్తికి తోడు బ్యాంకుల నుంచి సులభంగా లభిస్తున్న గృహ రుణాలు, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఇందుకు తోడవుతున్నాయి. గతంలో ఏళ్ల తరబడి పొదుపు చేసిన తర్వాతే ఇల్లు కొనాలనే ఆలోచన ఉండేది. కానీ నేటి యువత ముందు ఇల్లు కొని ఆ తర్వాత ఈఎంఐల ద్వారా చెల్లించడం ఈజీ అని భావిస్తున్నారు. దీనివల్ల టైర్ 2 నగరాలతో పాటు మెట్రో నగరాల్లో చిన్న మధ్య తరహా ఇళ్లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం యువతలో ఏర్పడిన ఈ ధోరణి వల్ల రియల్ ఎస్టేట్ డెవలపర్లు కూడా తమ వ్యూహాలను మార్చుకుంటున్నారు. యువతను ఆకర్షించేలా స్మార్ట్ హోమ్ ఫీచర్లు, జిమ్, కోవర్కింగ్ స్పేస్, క్లబ్ హౌస్ వంటి అత్యాధునిక వసతులతో కూడిన ప్రాజెక్టులను ఎక్కువగా నిర్మిస్తున్నారు. కేవలం నివాసం కోసమే కాకుండా భవిష్యత్తులో ఆస్తి విలువ పెరుగుతుందనే నమ్మకంతో యువత ఇంటి కొనుగోలు నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థకు, నిర్మాణ రంగానికి కొత్త ఊపిరి పోస్తున్నాయని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.